హలో, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ద్వారము ద్వారా శ్రీరాములు వారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాస్ గారిచే విశేష అలంకరణ, విశేష పూజలు జరిపించబడ్డాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ శ్రీరాముల వారిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ప్రతి ఊరిలోనూ వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ద్వారమును తెరిచి విశేష అలంకరణలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజమండ్రి కోటిలింగాల క్షేత్రంలో ఉన్నటువంటి ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీరాములు వారు. ఈ దేవాలయంలో వైకుంఠ ద్వారం ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుండి శ్రీరాముల వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న వైకుంఠ ద్వారము గుండా విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కనుక మీరు కూడా మీ సమీపంలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారము గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోండి.